నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. MSVV ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. కాస్టింగ్ కాల్ ఫర్ ఇండిపెండెంట్ డెమో ఫిలిం అని అంటున్నారు. సో ప్రాబబ్లీ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో వీళ్ళకి మెయిన్ లీడ్ కావాలంటే అండి ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హీరో క్యారెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లాగా ఓ పోలీస్ కట్అవుట్ ఉండే ఒక హీరో కావాలి అంటున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం మేల్స్ కావాలంటే హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్స్ కోసం, అలాగే అదర్ క్యారెక్టర్స్ కూడా మగవాళ్ళు కావాలంట. సో ఈ ఏజ్ గ్రూప్స్ వచ్చేసి మేల్ లీడ్ అంటే హీరోకి వచ్చేసి 34 నుండి 36 సంవత్సరాలు ఉండాలి అని అంటున్నారు. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్కి వచ్చేసి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ క్యారెక్టర్కి 52 నుండి 54 సంవత్సరాలు ఉండాలి అని అంటున్నారు. అదర్ క్యారెక్టర్స్ మగవాళ్ళ క్యారెక్టర్లకి 19 నుండి 20 సంవత్సరాలు వాళ్ళు ఒకళ్ళు, అలాగే 24 నుండి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒకళ్ళు, అలాగే 28 నుండి 29 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒకళ్ళు, అలాగే 30 నుండి 32 ఉన్న వాళ్ళు ఒకళ్ళు, అలాగే 54 నుండి 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒకళ్ళు. సో కావాలి అని అంటున్నారు. సెండ్ యువర్ లేటెస్ట్ 3 photos and 1 minute ఆడిషన్ వీడియో బైట్ టు బిలో వాట్సాప్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే మీరు ఆఖరిగా ఎప్పటిలోపు సబ్మిట్ చేయవచ్చు అంటే 25 మే 2024 వరకు సబ్మిట్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఆ లోపు మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు ప్రామిస్ చేశాను కదండి, మన యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది మీకు డెమో లాగా చెప్పే ప్రయత్నం చేస్తాను అని. మనకి యాక్టింగ్ క్లాసెస్లో నేనేం చెప్తాను అంటే మిగతా రెస్పెక్టివ్ యాక్టింగ్ స్కూల్స్ లాగా నేను నవరసాలు ఈ మొత్తం చెప్పనండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్కి అది అవసరం లేదు అనేది నా ఒపీనియన్. నేను చెప్పేది ఏంటి అంటే కెమెరాకి ఎలా యాక్ట్ చేయాలి అనేది చెప్తాను. ఐ లెవెల్ అంటే ఏంటి, ఆంగికం అంటే ఏంటి, మాడ్యులేషన్ అంటే ఏంటి, డిక్షన్ అంటే ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత మీరు ఆడిషన్స్కి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆడిషన్స్కి మీరు వెళ్ళటానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. అంటే ఆడిషన్స్కి మీరు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఎలాంటి ఒక ఆడిషన్ ఇచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అవుతారు అనేది నేను మీకు చెప్తాను. దాంతోపాటు నేను మీకు ఆడిషన్కి మీరు ఎలాంటి వీడియోస్ పంపించాలి, ఎలాంటి ఫొటోస్ పంపించాలి, ఎలాంటి వీడియో పంపించినట్లయితే మీరు సెలెక్ట్ అవుతారు అనేది కూడా నేను మీకు చెప్తానండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ట్రైనప్ చేస్తాను. సో ఇది నేను మెయిన్గా మీకు యాక్టింగ్కి సంబంధించింది నేను మీకు ఇచ్చే ట్రైనింగ్. సో గెటింగ్ బ్యాక్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం ట్రైనింగ్ ఇస్తాను అంటే, ఇప్పుడు మీకు ఒక సీన్ మీరు రాసుకున్నారు, దాన్ని షార్ట్ డివిజన్ ఎలా చేయాలంటే ఏ షాట్ని మనం మాస్టర్ షాట్ పెట్టాలి, దేన్ని సజెషన్ షాట్ పెట్టాలి, దేన్ని క్లోజ్ షాట్ పెట్టాలి, ఏ షాట్స్ పెట్టడం వల్ల ఎలాంటి బ్యూటీ అనేది వస్తుంది అనేది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఇంకా నేను ఏం చేస్తాను అంటే ఏ షాట్స్కి ఏ కెమెరాలు వాడాలి, దానికి ఏ లెన్సులు వాడాలి, అలాంటి లెన్సులు వాడటం వల్ల మీకు జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ప్రొడ్యూసర్లకి ఎలాంటి కథలు చెప్పాలి, ఇప్పుడు ఎలాంటి కథలు చెప్తే ప్రొడ్యూసర్లు యాక్సెప్ట్ చేస్తారు, అలాగే మీరు హీరో గారికి కథ చెప్పేటప్పుడు ఎలా కథ చెప్పాలి, హీరోయిన్ గారికి కథ చెప్పేటప్పుడు ఎలా కథ చెప్పాలి, సపోర్టింగ్ ఆర్టిస్ట్లకు కథ చెప్పేటప్పుడు ఎలా కథ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇచ్చాడు అనుకున్నాం. ఆ 15 నిమిషాల్లో మీరు ఇంకా వాళ్ళని కూర్చోబెట్టడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్దాం అనుకున్నప్పుడు ఆయన 15 నిమిషాలే టైం ఇచ్చాడంట. కానీ 15 నిమిషాల కథ చెప్పడానికి వెళ్ళిన పూరి జగన్నాథ్ గారు 12 నిమిషాలు చెప్పి ఓకే సార్ నాకు ఇచ్చిన టైం అయిపోయింది నేను బయలుదేరుతాను, లేదు కథ బాగుంది నువ్వు కూర్చో మొత్తం చెప్పు అని ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని 4 గంటల సేపు కథ విన్నాడంట. సో ఇలా 4 గంటల సేపు కథ వినే స్థాయికి మీరు ఉండాలి అంటే ఎలాంటి లాగ్స్ తోటి వాళ్ళ కథలను చెప్పాలి, ఎలాంటి లాగ్స్ తోటి కథలను చెప్పినట్లయితే వాళ్ళు 4 గంటలు కాదు, 6 గంటలు కాదు, ఎన్ని గంటలైనా కూర్చొని మీ కథ వినడానికి వాళ్ళు ఎలాంటి టైంని ఇస్తారు అనేది నేను మీకు మెయిన్గా నేర్పించే ఒక ప్రయత్నం చేస్తాను. సో ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్. గెటింగ్ బ్యాక్ టు ద రైటింగ్కి వచ్చేసరికి నేను మీకు జిస్ట్ లైన్ అంటే ఏంటి, సినాప్సిస్ అంటే ఏంటి, సినిక్ ఆర్డర్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ అంటే ఏంటి, డైలాగ్ ఆర్డర్ అంటే ఏంటి, వీటిని మనం ఎలాగా రెడీ చేసుకోవాలి. సో వీటితోటి మనం ఎవరైనా హీరో కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, సినాప్సిస్ పంపించమంటే
మనం ఎలాగా పంపించాలి, అలాగే పిచ్ డెక్ అంటే ఏంటి, సో పిచ్ డెక్ అనేది మనం ఎలా పంపించాలి, ఎలా పంపించినట్లయితే మన స్టోరీ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో వన్స్ మీకు స్టోరీలు రాసుకున్న తర్వాత వాటిని ఎలా కాపాడుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక కథ రాసుకున్నారు, ఆ కథ రాసుకున్న తర్వాత మీరు ఒకరికి మీరు సినాప్సిస్ పంపించారు, ఆ సినాప్సిస్ బట్టి వాళ్ళ కథ ఊహించుకొని ఆ కథ లిఫ్ట్ చేస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా కథ లిఫ్ట్ చేయకుండా మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్లు కథ ఎలా చెప్పగలరు అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక డైరెక్టర్ కథ అడిగినప్పుడు, ఒక ప్రొడ్యూసర్ కథ అడిగినప్పుడు, ఒక హీరో కథ అడిగినప్పుడు మీరు ఎలాంటి కథలు రెడీ చేసుకోవాలనేది కూడా నేను స్క్రిప్ట్ రైటింగ్లో నేర్పించడం అనేది జరుగుతుంది. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు అలాంటి ఒక నేర్చుకోవాలి అనుకున్నట్లయితే నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లు అందరి దగ్గర ఉందండి. అలాగే మీకు ఇంకా నా కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటున్నట్లయితే మీరు మన ఛానల్లోకి వెళ్ళేసి మీరు కంటెంట్లోకి వెళ్ళి చూసినా, లేదంటే ఎక్కడైనా కానీ మన ఛానల్లో మీరు చూసినట్లయితే విల్ ఫైండ్ మై కాంటాక్ట్ నెంబర్, సో దట్ మీరు నన్ను తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి చెప్పాను కదండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9966455100. ఐ రిపీట్ 9966455100. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.